హలో అండి, ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేస్తారు, వాటికి ఏమేం కావాలి అనేది నా క్లోజ్ ఫ్రెండ్ భారతి చేసి చూపిస్తుందట. నేను వాళ్ళ ఇంటికి క్యాజువల్గా వచ్చానండి. దానికి కావాల్సినవి ఏంటేంటి అనేది మనం కూడా చూసేద్దాం పదండి. చూసారా అండి, మనకి ఫిష్ ఫ్రై వచ్చేసేసి భారతి నా కోసమని చేసింది. ఎంత బాగా చేసింది. నేనే కాక మీరు కూడా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలనేది తను చూపించింది. చూడండి, ఇలా ఉంది. ఓ ఎంత ఎంత బాగుందో చూడండి. యమ్మీగా ఉంది. టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇదిగోండి, నేను నా చిన్ననాటి స్నేహితురాలి కోసం చేసినటువంటి ఫిష్ ఫ్రై చివరిగా నేను ఇది ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. ఇప్పుడు దానికి భోజనం పెట్టడమే తరువాయి. థ్యాంక్ యూ. ఇదిగోండి, నేను మా వారైతే ఫిష్ తెచ్చారు మార్నింగు. సగమేమో తల తోక పులుసు పెట్టాను. ఇంకా మిగిలిన పొట్ట ముక్కలు కొంచెం తోక ముక్క ఉంటే నేను ఏం చేశానంటే ఫిష్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావలసిన పదార్థాలు ఏంటంటే సింపుల్గా నేను ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే, బయటదైతే కాదు. బయటదైతే నేను ఇష్టపడను. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లిపాయ నూనె అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇది వేయించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎలా వేయిస్తాను, ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని, ఎందుకంటే నాది ఫిష్ తక్కువ క్వాంటిటీని కాబట్టి నేను చిన్నగా ఎంత తీసుకున్నారు, హాఫ్ కేజీ కాబట్టి నేను చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. హాఫ్ కేజీకి సరిపడా ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ వేడెక్కిన తర్వాత మీరు ఫ్రీడమ్ వేస్తున్నారా? నేను ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. ఇందులో వేసుకోవాలన్నమాట. ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకోవాలి. వేసుకొని అలా కాస్త వేడైన తర్వాత నూనె వేడైన తర్వాత నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఫిష్ ముక్కలు ఆల్రెడీ చెప్పాను కదా, ఇందులో ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి ఫిష్ ఫ్రై ముక్కలు అంటే ఇలా వేసుకోవాలి ఒక్కొక్కటి. ఎందుకంటే రెండు వేసుకుంటే మనకి ప్లేస్ బాగుంటుంది. రెండుగా వేయించుకుందాం అనేసి నేను ముందుగా రెండు వేసుకున్నాను. తర్వాత ఇవి నూనె ఇలా వేడెక్కిన తర్వాత మనం నాది చిన్న ప్యాన్ కాబట్టి నేను ముందుగా 2 ముక్కలు వేసుకున్నాను. ఎందుకంటే ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెద్దగా పెట్టుకున్నాం. మీడియం ఫ్లేమ్లో ఎందుకు పెట్టుకోవాలి? ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నామనుకో త్వరగా మాడిపోతుంది, లోపల ఉడకదు, నీసు వాసన పచ్చిగా ఉంటుంది. అదే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల నుంచి ఉడికి చేప ముక్క అనేది ఆ ఫ్లేవర్ అంతా పడుతుంది. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది పడుతుంది, స్మూత్గా ఉడుకుతుంది. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. భారతి, ఇప్పుడు మీరు ఈ ఫిష్ ఫ్రై ముక్కలకి మసాలా సంబంధించింది అంతా ఇంట్లోనే చేశారు. ఏమేమి వేశారు ఇందులో? ఇందులో ముందుగా ఉప్పు, కారం, పసుపు, తగినంత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం ధనియాల పౌడరు ఇంట్లోనే చేసుకున్నాను. నేను బయట చేసుకోలేదు. ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, అంతే అండి, అదే వేసుకున్నాను. ఇంకా వేగిన తర్వాత దీన్ని ఈ విధంగా చూసారా, ఈ విధంగా మళ్ళీ వెనక్కి తిప్పుకోవాలి. తిప్పుకోవాలి. మనం వేసుకోవచ్చు, ఇంకోటి కూడా వేసుకోవచ్చు, కానీ ఇరుకైపోయి ఇరిగిపోద్దనేసి పెట్టుకున్నాం కాబట్టి తర్వాత వేసుకోవాలి.
చూడండి ఇది తను నా కోసమే ప్రిపేర్ చేస్తుంది. మా ఫ్రెండ్, మా చిన్ననాటి ఫ్రెండ్ వచ్చిందని నేను ఈరోజు చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై చేసి దానికి భోజనం పెడదాం అనుకుంటున్నాను. ఎంత బాగుందో అసలు చూడు. చూస్తుంటే చక్కగా ఇలాగా బిర్యానీ అని ఉంది. ఓకే. సిమ్లోనే పెట్టాలి మనము. అంటే ఏది వేస్ట్ అవ్వకుండా నేను ఎందుకంటే కొంచెం నూనె వేసుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ నూనె వేరే దాంట్లో ఉపయోగించినా కూడా ఆ వాసన అనేది కొంతమంది ఇష్టపడతారు, పడరు. కానీ నేను అలా ఇష్టపడను. అందుకే నేను తగినంత వీటికి సరిపడినంత నూనె మాత్రమే వేసుకున్నాను. ఎక్కువ వేసుకున్నా మళ్ళీ నేను ఎందులో ఉపయోగించను కాబట్టి. ఎందుకంటే ఫిష్ నీసు కదండి, స్మెల్ ఉంటుంది. అవును అవును, దానికి సపరేట్ పెట్టేసారు. అవును. ఓకే. ఇలా వేగిపోతుందండి. ఇదిగోండి చూసారా, ఇలా రెండు వేసుకున్నాను. ఇదిగో ఈ విధంగా మనకి వేగాలి. ఇట్లా వేగాలి, కొంచెం వేగాలి. ఓకే. ఈ విధంగా వేగితే ఇలా సిమ్లోనే పెట్టుకోవాలా? సిమ్లోనే పెట్టుకోవాలి. ఇలా మనం తిప్పుకుంటూ ఉండాలి. ఓకే. తిప్పుకుంటూ ఉంటే మనకి అటు ఇటు. చూసారా ఎంత చక్కగా ముక్క ఎలా ఉందో అలాగే ఉందన్నమాట. అదే ఓకే. ఇదిగో చూసారా, బాగా చేసావు భారతి, నిజంగా ఫిష్ ఫ్రై బాగుంది. ఇలా నాది పెనం చిన్నది కాబట్టి నేను కాస్త తక్కువ పడతాను వేసుకున్నాను. అన్ని ముక్కల్ని ఇలా వేపేసుకున్నాను. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇలా అన్ని ముక్కల్ని నేను 1/2 kg ముక్కల్ని వేపేసుకున్నాను. లాస్ట్లో చివరిగా నేను ముందుగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని ఇలా ఇట్లా వేస్తున్నాను. కానీ సర్వ్ చేస్తున్నాను, కొత్తిమీరతో సర్వ్ చేస్తున్నాను. అంటే బాగుంటుంది. బాగుంటుంది. ఇలా నేను అవునండి, అవును. ఈ కొత్తిమీరతోటే మనకి ఫినిషింగ్ టచ్ అనేది ఉంటుంది. ప్లస్ రుచికి కూడా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. వేగిపోయినట్టే. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా ఏవైనా మీకు కావలసిన వీడియోస్ సజెస్ట్ చేస్తే వీడియో చేయడానికి ప్రయత్నిస్తాం. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.